అందరికీ నమస్కారం. మహిళా మనులందరికీ చేతులు జోడించి విన్నవించేది ఏంటంటే, అమ్మా మీరు లేనిదే మేము లేము. ఏ కుటుంబమైనా ఏ సమాజంలోనైనా మీ బాధ్యత మీ పాత్ర అమోఘమైనది. మాలాంటి మగవాళ్ళు కొంతమంది నిత్యం రోజు బయటికి తిరిగే అలవాటుతోని ఇంట్లో ఉండలేక కాసేపు అట్ల పోయి వస్తా, కాసేపు ఇట్లా పోయి వస్తా, టైంపాస్ చేసి వస్తా అని పోతే దయచేసి మీరే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టండి. వాళ్ళు మీ తండ్రి కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ కొడుకు కావచ్చు. వీళ్ళు మాత్రమే బయట తిరిగేదమ్మా. ఆడపిల్లలు ఎక్కువగా బయటికి రావట్లేదు, కానీ మగపిల్లలు ఎక్కువగా యువత బయటకు వస్తా ఉన్నది. కొంతమంది పెద్దవాళ్ళు ఏదన్నా ఇంటికి సంబంధించిన సరుకులు వస్తువులు కొనుక్కెళ్ళటానికి వాళ్ళ పిల్లల్ని కూడా 2 వీలర్ మీద ఎంతో కూర్చోబెట్టుకొని వస్తున్నారు. మరి ఇది ఎట్లా కరెక్ట్ అండి? మీరు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతే మంచిదే, జాగ్రత్తలు తీసుకొని. కానీ మీతో పాటు మీ అబ్బాయిలో అమ్మాయిలో వెంట పెట్టుకొని వస్తున్నారు, ఆ షాపుల దగ్గర నిలబడుతున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అయితే లేదు. మరి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఎవరండి? మీరే కదా. మరి మీకు ఆ కడుపు కోత మీరు భరించగలుగుతారా? ఆ బాధ నుంచి జీవితాంతం మీరు బయటికి రాగలుగుతారా? నేను మొన్న ఒక దగ్గర చూసిన, అదే వీధిలో ఉండే ఒక పాప చేతిలో డబ్బులు తీసుకొని ఆ రోడ్డు మీద ఉండే షాప్ దగ్గరికి వస్తున్నది ఏదో కొనుక్కుంటాను. మరి వాళ్ళ ఇంట్లో చెప్తే వస్తున్నదా లేక పాప తనంతట తాను వస్తుందా తెలియదు, కానీ మరి ఒకవేళ ఆ పాపను ఎవరన్నా వైరస్ సోకిన వ్యక్తి తాకినా లేదా ఆ పాపకు తెలియకుండా ఏదైనా వస్తువులకు తాకి చేతులు మళ్ళీ శుభ్రం చేసుకోకపోయినా ఆ ప్రమాదానికి బాధ్యులు ఎవరు? ఈ విషయాలన్నీ ఎవరో మనకు చెప్తే తెలవాల్సినవి కావు. మన జాగ్రత్తలు మనకు తెలుసు, మన కుటుంబం ఎటువంటిదో మనకు తెలుసు, మనం ఎంత కష్టపడి బతుకుతున్నామో మనకు తెలుసు. ఇవాళున్న పరిస్థితిలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు తెలుసు. అయినా మనం కొంత నిర్లక్ష్యం. ప్రాణం అంటే భయం లేదా? కుటుంబం అంటే ప్రేమ లేదా? ఇవన్నీ కావు, కానీ నిర్లక్ష్యం. దయచేసి మీ అందరికీ మళ్ళీ ఈసారి కాకపోతే ఇంకొకసారైనా మీకు మేము చెప్తూనే ఉంటాం. డాక్టర్లు సలహాలు సూచనలు ఇస్తున్నారు, దయచేసి పాటించండి. మన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన దేశ ప్రధానమంత్రి గారు, మీ ప్రాంతంలో ఉండే ఎంతో మంది నాయకులు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఎన్నో రకాల సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు పాటించండి, ఇంటిలో ఉండండి. ఇంటిని మనం కాపాడుకుంటే ఈ సమాజం మొత్తాన్ని మనం కాపాడుకున్నట్టయితుంది. మీ అవసరం ఈ సమాజానికి ఎంతో ఉన్నది. మీకోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది. ఇంట్లో ఉందాం, క్షేమంగా ఉందాం.